హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నిన్న ఈవినింగ్ నుంచి ఇవాళ ఆఫ్టర్నూన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. సాటర్డే ఈవినింగ్ నుంచి ఇవాళ సండే ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట. సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళటానికి అయితే రెడీ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి ఈ డ్రెస్ నేను మీషోలో అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది యాక్చువల్గా నిన్ననే ఫస్ట్ టైం వేసుకున్నాను అనమాట. నాకు ఎందుకో కొత్త డ్రెస్సులు ఉంటే ఇంకా వేసుకోవాలని మనసు పిక్తా ఉంటుంది. సో వేసేసుకొని నేను మోక్షిత్ అయితే స్కూటీలో అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము, చౌడేశ్వరి టెంపుల్కి అనమాట. మా హస్బెండ్ రాలేదు. మా హస్బెండ్కి వర్క్ ఉండింది. సో వీకెండ్ షిఫ్ట్ కాబట్టి ఆయన వర్క్ చేసుకుంటూ ఉండినారు. నాకు ఇంట్లో అలా టైంపాస్ అవ్వట్లేదు, ఇంకా మోక్షిత్కి కూడా అవ్వట్లేదు అనేసి ఇంకా ఇలా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. చూడండి, డెకరేషన్ అయితే బాగుంది. లోపల అమ్మవారిని కూడా చూపించాను కదా. ఇంకా నాకు లోపల ఫోకసింగ్ లైట్కేమో అంత క్లారిటీగా కనపడలేదన్నమాట వీడియోలో అయితే. సో అది ఇంకా తర్వాత టెంపుల్లో ప్రసాదం పెట్టేశారు. తినేసిన తర్వాత అక్కడే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టిన్నారు. ఇంకా తినేసి ఇంటికైతే వచ్చేసామండి. ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మా వాడి గురించి కంప్లైంట్లు అయితే ఇస్తూ ఉన్నాను మా హస్బెండ్కి. ఏంటంటే అసలు బయటికి వెళ్తే మాత్రం అసలు ఏమీ వినడు. అదే ఒక తలకాయ నొప్పి. నేను ఎన్నిసార్లు చెప్తాను వెళ్ళేటప్పుడు కూడా, అల్లరి చేయొద్దు నాన్న, అల్లరి చేయొద్దు అంటే అస్సలు వినడనమాట. ఇంకొచ్చినాక అదే కంప్లైంట్ చేస్తూ ఉన్నాను. సతాయించినాడా అని మా హస్బెండ్ అడుగుతాడు బయటికి పోయి ఇచ్చినప్పుడు కంపల్సరీ. సతాయించాడు, ఎందుకు సతాయించలేదు, వద్దు అనే పనులే చేస్తాడు, ఇది మామూలే కదా అని చెప్పానమాట. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ తినమంటే తినలేదు మా వాడు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగో కొంచెం రైస్ ఉండింది, ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ కూడా డిన్నర్ అయితే చేసేసారనమాట. సో ఇది పరిస్థితి. మాకైతే ఇంట్లో మంచం లేదు కాబట్టి రోజు ఇలా వంగి పడుచుకొని ఇలా కష్టపడుతూ ఉంటామన్నమాట. మార్నింగ్ మా హస్బెండ్ పరిస్తే నైట్ మా హస్బెండ్ పరిస్తే మార్నింగ్ ఎత్తడం అట్లా ఏదో ఒకసారి. సో పరచడము మళ్ళీ పరచడము ఎత్తడము పరుపులు రెండు వేసుకుంటాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ 9:20 అలా అయింది టైము. ఇట్స్ టైమ్ టు స్లీప్ అని మా బాబుకి అయితే చెప్పేసి లోపలికి అయితే తీసుకెళ్తున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా వర్క్ అయిపోలేదన్నమాట. ఆయనకు వచ్చేసి 10 o'clock వర్క్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఇవాళ మార్నింగ్ బ్లాగ్. ఇవాళ మార్నింగ్ ఇలా బ్రష్ చేస్తూ ఉంటే మా బుడ్డోడు మా హస్బెండ్ని చూసి బ్రష్ చేస్తూ ఉన్నాడనమాట. సో యాక్చువల్గా వాడికి ఎవరో ఒకరు పక్కన ఉండాల పార్ట్నర్ బ్రష్ చేసేటప్పుడు. నేనైతే వీళ్ళిద్దరిని ఇలా షూట్ చేస్తూ ఉంటే మా హస్బెండ్ ఏమో కోప్పడుతున్నాను, నన్ను తీకు అంటే నేను కెమెరాస్ కావాలని నేను ఈ సైడే పెడతా అని కాసేపు అలాగే పెట్టాను అనమాట. వాళ్ళిద్దరు బ్రష్ చేస్తూ ఉంటే నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే దోశలోకి చట్నీ ప్రిపేర్ చేయాలని పల్లీలు అయితే వేయిస్తున్నాను. ఇంకో పక్క మోక్షిత్కి అయితే స్నానానికి అయితే వాటర్ అయితే పెట్టేశాను అనమాట. సో ఇవాళ పల్లీల చట్నీ అనమాట, కొబ్బరి చట్నీ దోశలోకి. నిన్నటిది ఎర్ర చట్నీ అయితే కొంచెం ఉండింది. సో ఎర్ర చట్నీ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకొని మళ్ళీ పప్పులు అయితే వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అవన్నీ పక్కకు తీసేసిన తర్వాత ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి, కారానికి తగినన్ని పచ్చిమిర్చి తీసుకొని పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అది కూడా ఆయిల్లో వేయించిస్తాను అనమాట. సో అది కొంచెం చింతపండు అయితే వేస్తాను. ఇదండి పల్లీల చట్నీ బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే పాలు అయితే పొంగొస్తుంటే వాటర్ అయితే పోస్తూ ఉన్నాను. మాకు తెచ్చే పాలు చాలా బాగుంటాయి అన్నమాట, అంటే చిక్కగా ఉంటాయి. వెన్న కూడా చాలా బాగా వచ్చేస్తుంది. వీక్లీ ఒకసారి డబ్బా వస్తుంది అనమాట, అంటే ఒక 200 grams అలా వస్తుంది వెన్న తీసి కాంచుకుంటే నెయ్యి. తర్వాత వచ్చేసి ఇక్కడైతే పాలు అయితే కాస్తూ ఉన్నాయి. ఇంకో సైడ్ నేను ఇక్కడ చట్నీకి అయితే మిక్సీకి అయితే పట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మాప్ అయితే పెట్టేస్తున్నాను. ఇల్లు అయితే ఊడ్చిన తర్వాత డైలీ ఇలా మాప్ అయితే పెట్టేస్తానండి. ఎందుకంటే కిందనే కదా మేము ఉన్నది కాబట్టి దుమ్ము అదంతా వస్తుంది కాబట్టి నేనైతే రోజు మాప్ అయితే పెట్టేస్తాను అనమాట వాటర్తో ఖచ్చితంగా. ఏమో నాకు అదే ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది. ఎంత హెల్త్ బాగాలేకపోతున్నా సరే పెట్టడానికే ట్రై చేస్తాను అనమాట. సో అది కూడా గట్టి బట్ట ఏం కాదు, 2 times తుడుస్తాను. ఫస్ట్ కొంచెం ఎక్కువ వాటర్తో, ఆ తర్వాత ఇంకా కొంచెం గట్టి బట్ట వేసి రుద్దుతానమాట. ఇక్కడ ఏందో మా హస్బెండ్ వీడియో తీయమంటే మాత్రమే తీస్తారు, లేదంటే ఆయన తీయరనమాట.
ఇంకా తర్వాత ఇక్కడ మా మోక్షిత్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాడు. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే దీపం అయితే పెట్టేస్తున్నాడండి. ఇంకా నేను వచ్చేసి వాళ్ళిద్దరికైతే దోశలైతే వేస్తూ ఉన్నాను. ఫస్ట్ వాళ్ళిద్దరు తినేసిన తర్వాత ఇంకా నేను కిచెన్లో నేను వేసుకొని వాళ్ళకి సరి 3 అంటే మా హస్బెండ్‌కి 3 మా బాబుకి 2 వాళ్ళిద్దరికి అయిపోయిన తర్వాత ఇంకా నేను వేసేసుకొని అలాగే వేసుకొని అట్లే నిల్చొని తింటా ఉంటాననమాట. సో అది ఇంకా నాకెందుకో దోసలు చల్లారిన తర్వాత తినబుద్ధి కాదు. అందుకనే కిచెన్‌లో ఒక సైడ్ వేస్తా ఉంటే, ఒక సైడ్ తింటా ఉంటాననమాట. మా బాబుకి ఏందంటే దోసలు వేసినప్పుడు వాళ్ళ డ్యాడీతో కూర్చొని తినడం అంటే చాలా ఇష్టము. సో అలా కూర్చొని వాళ్ళిద్దరు కబుర్లు పెట్టుకొని తింటా ఉంటారు. నేను మధ్యలో మధ్యలో వెళ్ళినప్పుడు నాకు ఒక ముద్ద నోట్లో పెడతాననమాట దోస అలా. తర్వాత ఇక్కడ వచ్చేసి వాళ్ళిద్దరిది తినేది అయిపోయింది. ఇక నాకు స్టార్ట్ చేసుకున్నాను. దోస చాలా బాగుంటుంది. రెడ్ చట్నీ అలాగే కొబ్బరి చట్నీ సూపర్ కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఎగ్ వేసుకున్నాను అనమాట. మా బాబు తిన్నాడు ఎగ్. అలాగే మా హస్బెండ్కి ఇంకా కామెర్లు ఉన్నాయి కాబట్టి అంటే తగ్గిపోయాయి. బట్ 3 మంత్స్ ఆయన నాన్ వెజ్ కానీ ఏది తిననని అనుకున్నారు. కాబట్టి ఇంకా ఆయన ఎగ్ తినరు కాబట్టి నేను ఒక్కదాన్నే ఇలా ఎగ్ వేసేసుకొని హ్యాపీగా తినేస్తున్నాను అనమాట. సో అది ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ తినేసిన తర్వాత సామాన్లన్నీ వాష్ చేసేసుకొని ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసున్నాను. మార్నింగ్ ఈరోజు ఎండ పెడుతుంది. అసలు డైలీ మబ్బుగా ఉంది. అసలు బట్టలు అయితే చాలా రోజులైంది అసలు ఆరవని వాషింగ్ మిషన్లో వేయట్లేదనమాట. ఇంకా డైలీ ఇప్పుతాం కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ డైలీ స్నానం చేస్తాం కాబట్టి ఎక్కువ బట్టలు అయితే ఉంటాయన్నమాట. ఇంకా ఇవాళ ఎట్టయినా సరే వాషింగ్ మిషన్ వేసేద్దామని వాషింగ్ మిషన్ వేసాను. ఇంకా మా హస్బెండ్ పని ఉంటే బయటకైతే వెళ్ళారు. ఇంకా నేను మోక్షిత్ మాత్రమే ఇక్కడ ఉన్నాము. సో మోక్షిత్ ఏదో రాసుకుంటా ఉంటే నేను ఇంకా స్నానం చేసి వచ్చేసాను. అప్పుడే తలార పెట్టేసుకుంటున్నాను అనమాట. ఒక సైడ్ టీవీ వాగుతూ ఉంది. ఇక్కడ ఏంటంటే మోక్షిత్కి స్కూల్లో ఏ నుంచి సి వరకే రాపియడం నేర్పించింది. బట్ మా బాబు ఏంటంటే ఏ నుంచి జెడ్ వరకు వస్తాయి. మేము నేర్పిస్తే అన్నీ నేర్చేసుకున్నాడు. ఎప్పుడెప్పుడా అని ఇంకా రెడీగా ఉంటాడు. కొంచెం చదువు పైన ఇంట్రెస్ట్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. బట్ ఫ్యూచర్లో ఏమో తెలీదు. మొన్న పేరెంట్స్ మీటింగ్లో కూడా చెప్పారు బాగా చదువుతాడనేసి. ఇంకా తర్వాత ఇంకా నేనైతే శారీ అయితే కట్టేసుకున్నాను. ఎందుకు ఈరోజు శారీ కట్టుకోవాలనిపించింది. అందుకే శారీ అయితే కట్టేసుకున్నాను. ఇంకా లంచ్కి వచ్చేసి వైట్ రైస్ అలాగే మెంతిపప్పు అయితే చేశాను అనమాట. ఇంట్లో ఆకుకూరలు అవన్నీ ఏం లేవు. అందుకని జస్ట్ ఈ మెంతులు వేసి అలా మెంతిపప్పు అయితే చేసేసాను. ఇక్కడ వచ్చేసి నాకు ఈ శారీ చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మెత్తని శారీ కాబట్టి. సో ఇంకా శారీ అయితే కట్టేసుకుని ఇలా రెడీ అయిపోయాను. మా మోక్షిత్కి ఏంటంటే నేను శారీ కట్టేసుకుంటే ఎక్కడికి వెళ్తున్నానో ఏమో అని వాడొక అనుమానం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం అని 10 సార్లు అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి ఇంకా మా మోక్షిత్కి తినిపించేసరికి మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇంకా మళ్ళీ ఇంకా నేను మా హస్బెండ్ అయితే కలిసి తినేస్తున్నాము. అన్నం, పప్పు, కారం పొడి అలాగే మిక్చర్ అయితే మా అత్త తెచ్చిందనమాట. సో అత్త వచ్చింది మార్నింగ్ వస్తూ మిక్చర్ అయితే తెచ్చింది. ఇంకా ఇక్కడైతే తినేస్తూ ఉన్నాము. మెంతిపప్పు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. మా అమ్మ చేసింది ఫేవరెట్ అనమాట మెంతిపప్పు, ఎర్రపప్పు. ఆ తర్వాత అయితే ఇలా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినేస్తూ ఉన్నామన్నమాట. తినేసిన తర్వాత ఇక్కడైతే సామాన్లు అయితే వాష్ చేయడానికనే ఇలా వాష్ చేస్తున్నాను. అన్నీ నేను ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటానండి. అంటే పెండింగ్ పెట్టుకోను. మార్నింగ్ ఆఫ్టర్నూన్ అలా వాష్ అయితే చేసేసుకుంటాను అనమాట. సో నేను మా వెడ్డింగ్ సిరీస్ పెళ్లి చూపుల సిరీస్ అయితే డైలీ షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఏంటంటే నాకు ఇంకొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది, మోటివేట్గా ఉంటుంది. పెళ్లి చూపుల సిరీస్ అప్లోడ్ చేయాలన్నా లేదంటే బోర్ కొట్టేస్తుందా అని కొంచెం మోటివేట్గా ఉంటుంది. సో ఒక సిస్టర్ కామెంట్ చేశారు శారీలో వీడియోస్ పెట్టండి అని. సో ఆ సిస్టర్ కోసం ఈ వీడియో. సో మీరు ఇన్ కేస్ చూస్తే కామెంట్ చేయండి సిస్టర్. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడైతే ఇంకా వాష్ చేసేసి ఎక్కడ ఎత్తి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ కిచెన్లో కబోర్డ్లు ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాను, ఎందుకంటే లోపలైతే పురుగులు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.